జాగ్రత్తగా ఆలోచించండి. గీతాచార్యుడు ఈ మాట చెప్పాడు. ఇది కలియుగానికి పూర్వం ఉన్న యుగాలకి సరిపోయింది ఈ మాట. ఎందుచేత అంటే ఏదో కొద్దిమంది రాక్షసులు అక్కడక్కడ ఉండేవారు. పైగా ఆ రాక్షసుల యొక్క ఉపాధి తెలిసేది. ఇదిగో వీడు రాక్షసుడు, వీడు మనుష్యుడు అని తెలిసేది. అలా తెలిసేది కాబట్టి రాక్షస ఉపాధిని పడగొట్టేస్తే ఇంకా మిగిలిన వారికి భయం ఉండదు. కాలులో ముళ్ళు విరిగిపోయిందనుకోండి, మీరు నడవలేకపోతున్నారు. కాలులో ముళ్ళు తీసేశారనుకోండి, ఇప్పుడు ఇంకేమిటి మీకు బాధ? నడవచ్చు. అలా రాక్షసుడు రాక్షసుడుగా గుర్తింపబడడానికి వీలుగా ప్రత్యేకమైన ఉపాధితో ఉన్న రోజులలో సాధారణంగా క్షత్రియాంశతో వచ్చినటువంటి క్షత్రియుడుగా ఆవిర్భవించినటువంటి పరమాత్మ లోక కళ్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసమని ఆ రాక్షసుల్ని ఉగ్గడించాడు, వాళ్ళని పడగొట్టాడు. అప్పుడు ఇక మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేయడానికి భయం లేదు, వాళ్ళు ధైర్యంగా ధర్మానుష్ఠానం చేసేవారు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకకాలమునందు రెండు లక్షణములు ప్రకాశించాయి. ఒకటి, కలియుగంలో కలిపురుషుడు ధర్మమునకు వైక్లభ్యమును కల్పించేటటువంటి స్థితిని కల్పిస్తాడు. అసలు ధర్మము అనేటటువంటి మాట యందు ఎవరిని నిలబడడానికి అవకాశం ఇవ్వడు. రెండు, అవైదికమైనటువంటివి ప్రమాణములుగా స్వీకరింపబడేటట్టుగా అత్యంత ఆకర్షణీయమైన ప్రబోధములు జరుగుతాయి. శంకర భగవత్పాదుల అవతారం వచ్చేటప్పటికి ఉన్న భయంకరమైన పరిస్థితి అదే. 72 వాదనలు. ఏ వాదనలకు ఆ వాదనలు, ఏ మతమునకు ఆ మతము ఎలా ఉంటుందంటే, ఆ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, అబ్బో అమృతతుల్యం, ఇంకింతకన్నా ఏం కావాలి, మనం దీని వలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకో. ఏ వాదనలకు ఆ వాదనలు, ఏ మతమునకు ఆ మతము ఎలా ఉంటుందంటే, ఆ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, అబ్బో అమృతతుల్యం, ఇంకింతకన్నా ఏం కావాలి, మనం దీని వలన చాలా తేలికగా పరమేశ్వరుణ్ణి చేరుకోవచ్చు అనిపిస్తుంది. ఏ కష్టం అక్కర్లేదు, ఏ సంప్రదాయం అక్కర్లేదు, ఏ ఆచారం అక్కర్లేదు, ఏ విధమైనటువంటి నడవడి అక్కర్లేదు. మీరు ఎలా చెయ్యాలనుకుంటున్నారో, ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసేస్తే చాలు. ఎంత తేలిగ్గా ఉంది వినడానికి, ఎంత హాయిగా ఉంది. అవైదికం అంటే వేద ప్రోక్తము కానిది, వేదము చెప్పనటువంటి వాణ్ణి వీడు సృజించి చెప్పేయడం మొదలు పెడతాడు. చెప్పేసరి మార్గం అంటాడు. దానివల్ల ఏమవుతుందంటే, నేను వెడుతున్నాను అనుకుంటాడు తప్ప అసలు తాను వెడుతున్నది మార్గం కాదు, తాను దారి తప్పాను అని తెలియదు. చీకటి పడిపోయింది, నేను రాజమార్గంలో నడుస్తున్నాను అనుకుని అడవిలోకి వెళ్ళిపోయేటటువంటి బాటలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్ధరాత్రి సమయానికి ఎక్కడికి చేరుతాడు? ఎక్కడ 4 రోడ్ల కూడలి కనపడదు, ఎక్కడ బాటసారి కనపడదు, ఎక్కడ చలివేంద్రం ఉండదు, ఎక్కడ దీపం ఉండదు. ఇహ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది భయంకరమైనటువంటి అరణ్యం. క్రూర మృగాల యొక్క అరుపులు మాత్రమే వినపడతాయి. ఆ మరునాటి తెల్లవారుజాము తర్వాత తను బయటికి వస్తాడన్న నమ్మకం ఏం లేదు. ప్రయాణం చేయలేదా? చేశాడు. కానీ అతను వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా అడవిలోకి వెళ్ళే మార్గంలో వెళ్ళాడు. అవైదికమైనటువంటి వాదనల యొక్క తీరుతెన్నులు అలాగే ఉంటాయి. అవి నడిపించడం ఆపేస్తాయని మీరు అనుకోకూడదు, నడిపిస్తాయి. ఎలా నడిపిస్తాయంటే, ఈశ్వరుణ్ణి చేరుకుంటున్నాను అనుకుంటాడు, కానీ ఈశ్వరుడికి అత్యంత దూరంగా జరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి పతనాన్ని పొందుతాడు. ఆ పతనాన్ని పొందడానికి వీలైనటువంటి మార్గములు ఏవే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రచారము అత్యంత ఆకర్షణీయముగా జరిగింది. కాబట్టి జనులందరూ అవైదికమైనటువంటి మతముల వైపుకి, అవైదికమైనటువంటి వాదనల వైపుకి, అవైదికమైనటువంటి మార్గముల వైపుకి మళ్ళీపోయారు. మళ్ళీపోయి అవి యథార్థములు అనుకునేటటువంటి స్థితి ఏర్పడిపోయింది. అసలు వైదిక ప్రమాణాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం ఒకటి వచ్చింది. ఇప్పుడు మీరు ఎంతమందిని చంపుతారు? ఒకప్పుడైతే వినాశాయ చతుష్కృతాం, ఒక రాక్షసుణ్ణి చంపేస్తే ఆ రాక్షసుణ్ణి ఆశ్రయించినటువంటి 1,00,000 మందిని చంపేస్తే మిగిలిన వాళ్ళు ధర్మానుష్ఠానం చేస్తారు. కలియుగానికి ఉన్నటువంటి మొదటి ఇబ్బందికరమైన లక్షణం, తేలికగా ఆకర్షణీయముగా ఉండేటటువంటి మార్గముల వైపుకి వేద ప్రమాణమును విడిచిపెట్టి, కష్టమైన మనం ఆచారాన్ని పట్టుకోవాలి, సంప్రదాయాన్ని పట్టుకోవాలి, ఈ పదంలో ప్రయాణించాలనేటటువంటి కృతనిశ్చయం నుంచి వైముఖ్యాన్ని కల్పించి
తేలికగా నడవచ్చనిపించేటటువంటి మార్గముల వైపుకి నడవగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యగలిగిన శక్తి కలియుగానికి ఉంటుంది.